నమస్తే. మీ ఆయన సంగతి నేను చూస్తా. మరి నా సంగతి ఏంటి అని తెలంగాణలో ఓ ఏఎస్ఐ 25 ఏళ్ల మహిళను లోబర్చుకున్నాడు తన టాలెంట్‌తో. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దాదాపు అతను ఇంకా 2 నెలల్లో పదవీ విరమణ చేయాల్సినటువంటి వ్యక్తి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో అతను ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఒక మహిళ తన భర్తపై ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. వెళ్ళినటువంటి సందర్భంలో భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ తరచూ తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని చెప్పి మళ్ళీ ఫిర్యాదు చేయటానికి వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఏఎస్ఐ రాములు. ఈ పరిచయం కాస్త ఇంకా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండటం, మెసేజ్లు పెట్టడం, దానికి సంబంధించి వారి మధ్య ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకోవడం, సినిమాలు, షికార్లు, పార్కులు, ఇక ప్రేమికుల్లాగా విహరించారు. ఇలాంటి సందర్భంలో ఈ ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ భర్తకు విషయం తెలిసింది. నిఘా పెట్టాడు. నిఘా పెట్టిన తర్వాత ఒకరోజు ఆటోలో వెళ్తుండగా చూశాడు. దానికి సంబంధించి చాలా ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో ఆ మహిళ మొబైల్లో ఇద్దరికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోటోని ఒకటి తీసుకొని దాన్ని వైరల్ చేశాడు. వైరల్ చేయడమే కాదు, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇట్లా ఏఎస్ఐ నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు, అతనిపై చర్యలు తీసుకోండి అని. ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే, అతను జూన్లో రిటైర్డ్ కావాల్సి ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రాథమిక విచారణ జరిగింది, వాస్తవమే అని తేలింది. ఇటువంటి క్రమంలో అతనిపై నివేదిక కూడా రిపోర్టు పైకి పంపించారు. తక్షణమే సస్పెండ్ చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది. ఇలాంటి సందర్భంలో పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు ఈ రాములు. తెలుసో తెలియకో తప్పు చేశాను సార్, నన్ను మన్నించండి, క్షమించండి అని ప్రాధేయపడదు. తెలిసి తెలియక చేయటం ఏంటి? అటువంటి వయసుతో కనీసం 25 ఏళ్ళు ఎక్కడ, దాదాపు 58, 59 ఏళ్ళు ఈ రాములు గారికి. కనీసం అంటే సమాజంలో ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణే. ఇటీవల మనం చూసాం, తెలంగాణలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఎవరైతే బాధితులుగా మారినటువంటి మహిళలు, యువతులు ఉంటారో వారిని లోబర్చుకోవటం, వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మనం చూసాం, ఒక సిఐ ఒక మహిళతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆ మహిళకు సంబంధించినటువంటి కుమార్తె 16 ఏళ్ళు, ఈ సిఐకి 50 ఏళ్ళు, ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆ కేసులోనే మొన్నే సస్పెండ్ అయ్యాడు, అరెస్ట్ కూడా చేశారు ఆ సిఐని. అంటే ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి మన సమాజంలో అనేది ఇది ఒక మనం చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భంలో రాములు వ్యవహారంపై పోలీసు వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తప్పు చేయడం ఎందుకు, తర్వాత మన్నించండి, క్షమించండి అని ప్రాధేయపడటం ఎందుకు? ఇప్పుడు అతను చేసినటువంటి ఈ యొక్క నీచపు పని వల్ల కుటుంబం రోడ్డున పడింది. ఒక రకంగా చెప్పాలంటే వారికి సమాజంలో ఒక విలువ అనేది లేకుండా పోతుంది. ఇటు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు సస్పెండ్ అయితే అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంత కోత పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ సర్వీస్ రికార్డులో మెన్షన్ చేస్తారు, చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి సందర్భంలో అంటే ఒక రకమైనటువంటి, ముఖ్యంగా కాకీల్లో కొంతమంది కీచకులుగా మారిపోతున్నారు. నేనేదో కంప్లీట్గా పోలీసు వ్యవస్థ మీద మాట్లాడట్లా. పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. కానీ
ఇలాంటి రాములు, ఒక సిఐ, ఒక ఎస్ఐ అలాంటి వాళ్ళ వల్ల ఏ రకమైనటువంటి మాయని మచ్చగా ఒక రకమైనటువంటి డిస్కషన్స్‌కి శ్రీకారం చుడుతుంది ఇటువంటి ఘటనలు. సో, ఇలాంటి సందర్భంలో రాములు వ్యవహారంలో ఆ కుటుంబ సభ్యులు కూడా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారట. అయినా కూడా ఒప్పుకోల. అంటే మరి మనోడు చేసినటువంటి పని అలాంటిది. సో, ఇలాంటి సందర్భంలో రాములు వ్యవహారమే కాదు, చాలామంది ఈ ప్రవర్తనతో, ఈ వ్యవహార శైలితోనే ఉంటున్నారు. ఎక్కువగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌లో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేటువంటి మహిళలను ట్యాప్ చేయటం, వారి నెంబర్లు తీసుకోవటం, ఏదో రకంగా ప్రలోభపెట్టో, మభ్యపెట్టో వారిని లోబరుచుకోవటం. ఇదొక టాలెంట్‌గా మారిపోయింది కొంతమంది పోలీసులకి. సో, ఇలాంటి సందర్భంలో రాములు వ్యవహారం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది తెలంగాణలో.